ఇక ఏపీ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, విశాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగం ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, విశాఖలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది రైడ్స్ అనే దానికి సంబంధించి మరింత సమాచారం విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో నగరపాలక సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మున్సిపల్ కార్యాలయాల్లో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగాల మీద ఏసీబీ దాడులు చేయడం జరుగుతోంది. ప్రతి ఫైల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిసి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి అనే దాని మీద వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో చేస్తున్నారు. అలాగే వాటిలో ప్లానింగ్ విభాగం మీద గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్లానింగ్ విభాగం మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో కూడా దాడులు చేస్తున్నారు. వీటితో పాటు తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో కూడా దాడులు చేయడం జరుగుతోంది. పెందుర్తి చూస్తే కనుక గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్యాలయం మీద ఏసీబీ దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ అవినీతి ఆరోపణలు ఉంటూ ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఈ దాడులు చేయడం జరుగుతోంది. వీటితో పాటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్ ప్లానింగ్ కార్యాలయం మీద ఏసీబీ దాడులు చేసి దానికి సంబంధించినటువంటి అన్ని ఫైళ్లు తనిఖీ చేయడం జరుగుతోంది. ఈ పత్రికలో వచ్చినటువంటి కథనాలు, మీడియాలో వచ్చినటువంటి కథనాలు వీటన్నిటిని కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. కడప కార్పొరేషన్ కు సంబంధించి చూస్తే కనుక గత కొద్ది కాలంగా టౌన్ ప్లానింగ్ విభాగం మీద కడప కార్పొరేషన్ లో భారీగా అవినీతి అక్రమాల మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి సెక్షన్ లో ప్రతి ఫైల్ను పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కడైతే గనక ఈ ఆరోపణలు ఎక్కువ వస్తా ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ప్రస్తుతం దృష్టి పెట్టడం జరిగింది. వీటన్నిటిని చూస్తే ప్రధానంగా ఈ టౌన్ ప్లానింగ్ మీదనే ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. వీరు చేతులు తడపందే ఫైలు కదల్చని పరిస్థితి ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఎందుకు ఈ ఆరోపణలు వస్తా ఉన్నాయి, తర్వాత ఎవరెవరు దీంట్లో పాలుపంచుకోవడం జరుగుతూ ఉంది అనే దాని మీద టాప్ టు బాటం దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఎవరైనా కూడా దొరికితే వెంటనే వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించి అధికారులు ఒక వణుకు పుడుతుందని చెప్పొచ్చు. సునీల్. రైట్ విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.